ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైతుగా ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశమూల్య, ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలోనే అటు ఢిల్లీ ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించడంతో పాటు అటు అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపైన ప్రధానితో చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక ఏపీ అమరావతి రాజధాని అభివృద్ధి పైన ప్రభుత్వం ఫుల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అటు జంగిల్ క్లియరెన్స్ పనులు కావచ్చు, అదేవిధంగా అమరావతి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియలు కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే పని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరో 2 ప్రతిష్టాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో త్వరలో నిర్మాణాలు చేపట్టాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు టెండర్ల ప్రక్రియను కూడా దాదాపు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు అమరావతి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలనే ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే రోడ్లు, ల్యాండ్ పూలింగ్, నిర్మాణాలు, ఫ్లాట్ల అభివృద్ధి, హైవేకు కనెక్టివిటీ వంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించింది. ఇక పనులు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో రాజధాని పనులకు సంబంధించి ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అటు ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి సంబంధించి అటు ఢిల్లీ పర్యటనలో మోదీతో భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే ముందస్తు సమాచారం మేరకు భేటీ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిలో భాగంగానే గతంలో కూడా అటు అమరావతి రాజధాని 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి శంకుస్థాపనకి మోదీ వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా మోదీ ద్వారానే అమరావతిలో పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో మోదీని ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 కీలక బిల్లులు ఇవాళ తెలంగాణ శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ దగ్గర నుంచి మరి పోర్టు సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఎస్ అమూల్య, ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కూడా కోరనున్నారు. ఇక బీసీలకు సంబంధించిన అంశము ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినట్టి అంశము. ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. ఇక గ్రామీణ పట్టణ అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు బిల్లును మరో బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. దీనికి సంబంధించి ఇక చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక మిగిలిన బిల్లు కూడా ఇటు దేవాదాయకు సంబంధించినటువంటి బిల్లును కూడా హిందూ సవరణ బిల్లును కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత దీన్ని చర్చించిన తర్వాత ఆమోదం కూడా కోరనున్నారు. ఇక పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి బిల్లును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కోరున్నారు. కానీ ఇక శాసన మండలి విషయానికి వస్తే మాత్రం శాసన మండలిలో ఓన్లీ ఈరోజు ప్రశ్నోత్తరాలకే బిజినెస్ పరిమితం కానున్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే కళ్యాణ మస్తు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానీ దాంతోపాటు ఇటు రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ కానీ వరికి బోనస్ ఇవ్వడం కానీ అదేవిధంగా తుమ్మిడి హట్టి నుంచి అదేవిధంగా నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఎల్లంపల్లికి నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు శాసన మండలిలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది. ఇక శాసన సభలో కూడా ఇప్పుడు మనకి చూస్తే మాత్రం శాసనసభలో కూడా మొత్తం కొన్ని అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శాసనసభలో చూసుకుంటే మాత్రం శాసనసభలో మెస్ డేట్ ఛార్జీల పెంపుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా జాతీయ రహదారుల విషయంలో ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వాటితో పాటుగా కామారెడ్డి జిల్లా పర్యాటక కేంద్రంకి సంబంధించిన అంశాలు కానీ వాటితో పాటుగా శంకర్ పట్టణం మండలంలో హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించిన అంశం కానీ వీటితో పాటుగా ఇక మహబూబాద్ పట్టణంలో చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశాలు ట్రీ ప్రైడ్ కింద రాయితీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాసన మండలి మాత్రం ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం అవుతుంది. ఓన్లీ అవి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది. ఇక శాసనసభలో కూడా చర్చకు వచ్చే ప్రశ్నలు కూడా చూస్తే మాత్రం మెస్ డైట్ ఛార్జీల పెంపు వీటిపైన కూడా ఇటు శాసన సభలో ప్రశ్నలు ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత వీటిపైన కూడా చర్చిస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క శాసన మండలికి ఓన్లీ 10 ప్రశ్నోత్తరాలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. దాని తర్వాత ఇటు 5 బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వాటి కోసం చర్చించి ఆమోదం కోరనున్నది ప్రభుత్వం. అయితే ఇప్పటికే చూసాం మనము బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించిన అంశం పైన కూడా సపోర్ట్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో
రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగానే ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటిపైన చర్చించి ఆమోదం కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఎస్సీ వర్గీకరణ కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు కాబట్టి సో దానికి కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశం ఏదైతే ఉందో ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లుకు సంబంధించి మాత్రం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన చర్చిస్తారు కాబట్టి సో దీనిపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ చూడాలి. మరి ఇక ఖచ్చితంగా చర్చించేటప్పుడు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందా, సపోర్ట్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు కీలకమైన బిల్లులు మాత్రము తెలంగాణ శాసనసభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వీటిపైన దాదాపుగా సాయంత్రం వరకు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మండలిలో మాత్రం ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది. ప్రశ్నోత్తరాలకు సంబంధించి చూస్తే మాత్రము కళ్యాణ మస్తు పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సంబంధించిన అంశం కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం భూముల సేకరణకు సంబంధించి అయితే రంగారెడ్డి జిల్లాలో ఫార్మా భూములకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అకారణంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పేదల భూముల్ని బలవంతంగా లాక్కుంటుందని చెప్పేసి కూడా చెప్తుంది కాబట్టి సో దీనిపైన కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ కూడా వరి ధాన్యం సేకరణకు సంబంధించి ఇటు బోనస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 500 కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చింది. తీరా ఎక్కడ చూసినా కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు ఎక్కడ చేయలేదు కాబట్టి సో దీనిపైన కొంత అభ్యంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. కొంత అసెంబ్లీ కూడా ఈరోజు వాడివేడిగా కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు అధికార ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సరఫరా అంశం ఏదైతే ఉందో దీనిపైన కూడా ఇటు ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఇటు సాగు అదేవిధంగా ఇటు సాగునీరుకు సంబంధించి కానీ ఇటు తాగునీరుకు సంబంధించి కానీ రాష్ట్రంలో అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి కాబట్టి సో వీటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాగునీరు తాగునీరు విషయంలో ఈ నీటి ఎద్దటి విషయంలో రాష్ట్రంలో మరో 2 నెలలు అంటే ఏప్రిల్ మే చాలా కీలకంగా వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక మెస్ డైట్ ఛార్జీలు పెంపు ఏదైతే ఉందో శాసనసభలో ప్రవేశపెట్టే ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక గురుకులాలు ఏర్పాటు చేశాము. గురుకుల పాఠశాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఒక కమిటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒక కమిటీ నివేదికను కూడా సిద్ధం చేసింది కాబట్టి సో మెస్ డైట్ ఛార్జీలు పెంచడమే కాదు ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులు, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్స్ గురవుతున్నారు కాబట్టి సో దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా చూస్తే మాత్రం ఇక చుట్టూ అంటే మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిధుల కోసం ట్రీపైడ్ కింద రాయితీ ఏదైతే ఉందో అంటే ఇప్పటికే చూసాం మనము ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా భూములకు సంబంధించి ఇటు అనేక చోట్ల ఇటు పేదల భూములు బలవంతంగా ఇటు ప్రభుత్వం లాక్కుంటుంది, వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. కాబట్టి దీనిపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈరోజు కూడా అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ ఇటు శాసనసభ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలతో పాటుగా 5 కీలక బిల్లులు కూడా ఈరోజు ప్రవేశపెడతారు కాబట్టి సో ఈరోజు సభలో కూడా శాసనసభలో కొంత మాటల యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తుంది, వాడివేడిగా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి మొదటి నుంచి కూడా చెప్తున్న బీసీలకు సంబంధించి ఇటు బీసీలను తగ్గించే కులగణంలో భాగంగా బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి సో దీనిపైన ఎక్కువగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి మరి అధికార పార్టీ ఏ విధంగా ఇటు ప్రతిపక్ష సభ్యులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్తుందో చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా కులగణన సరిగా జరగలేదు, రాష్ట్రంలో చాలా వరకు కూడా చాలా మంది కులగణనలో పాల్గొనలేదు. బీసీలకు సంబంధించి రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా చాలా మంది ఇంకా మిగిలి ఉన్నారని చెప్పేసి కూడా అభ్యంతరం చెప్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీనిపైన మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందనేది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. సో మొత్తం కూడా కీలకమైన బిల్లులు మరి కాసేపట్లో 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క శాసనసభలో 5 కీలక బిల్లులు కూడా ప్రవేశపెడతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఐదులు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D2 నుంచి D1 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D2 అండ్ D1 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, మరి 7గురు ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్టుగా తెలుస్తుంది. 12 ఏజెన్సీలకు సంబంధించి మొత్తం 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మరి ఎక్కడ దాకా వచ్చింది ఈ సహాయక చర్యలు? దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? ఏదైతే ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదానికి సంబంధించి కూడా నేటికి 23 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకరి ఆచూకీ మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. దాదాపుగా 7 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయిన పరిస్థితే కనిపిస్తుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలోని 14వ కిలోమీటర్ 0 పాయింట్ దగ్గర నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి 100-150 మీటర్ల దూరంలో అయితే ఈ 7 మంది ఆచూకీలు ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే డిపిఆర్ రాడర్ టెక్నాలజీ ద్వారా కూడా ఈ స్పాట్స్ ను గుర్తించారు. దాని తర్వాత కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్యాడవర్ డాగ్స్ ద్వారా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇదంతా కూడా తవ్వకాలు జరిపితే అక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా చాలా వీక్ గా ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా గత 2-3 రోజుల క్రితమే అన్వీక్ సంబంధించిన రోబో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రోబో టెక్నాలజీ 15 మంది కార్మికులు చేసే పనిని 1 గంటలో 15 మంది కార్మికులు చేసే పనిని అంతా కూడా ఈ ఒక్క రోబోనే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ సాయంతో బురద మట్టి శిథిలాలంతా కూడా బయటికి పారబోస్తున్నారు. ఎక్కడైతే స్పాట్స్ ను గుర్తించారో D2 ప్రాంతంగా ఉన్న ప్రాంతం అంతా కూడా కాస్త రిస్కీగా ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి సహాయక చర్యలను అయితే యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రులు ఉత్తమ్ జూపల్లి కృష్ణారావు కూడా అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే 7 మంది ఆచూకీ కోసం 0 పాయింట్ దగ్గర సెగ్మెంట్స్ అన్ని కూలిపోవడంతో అదంతా కూడా ఒక కాంక్రీట్ మాదిరి ఉండడంతో దాన్ని కదిలిస్తే మీద ఉన్న గుట్ట ప్రాంతం, అదంతా గుట్ట ప్రాంతం కాబట్టి మీద ఉన్న మట్టి శిథిలాలు పూర్తిగా ధ్వంసమై టన్నెల్ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కార్మికులు లోపలికి వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్లకు అన్ని విధాల సేఫ్టీని ఉపయోగిస్తూ కూడా ఈ సహాయక చర్యలను అయితే ముమ్మరం కూడా తెలుస్తుంది. ఒక్కొక్క షిఫ్ట్ లో దాదాపుగా 120 మందికి పైగా కూడా లోపలికి షిఫ్ట్ల వారీగా వెళ్లి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే 24 గంటలు కూడా ఒకటి షిఫ్ట్ లో ఉన్న వారే పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనుష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. వెల్కమ్ బ్యాక్. ఏపీలో 10th ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 6,49,884 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 71,946 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 10th ఎగ్జామ్స్ నిర్వహణపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
10వ తరగతి పరీక్షలకు కూడా సర్వం సిద్ధం చేశారు. అటు విద్యాశాఖ అధికారులు ఉదయం నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 71,000 మంది విద్యార్థులు కూడా పరీక్షకి హాజరు కానున్నారు. మనం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. పరీక్ష కేంద్రాలకి అరగంట ముందే ఇక్కడ సెంటర్కి చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు గుంటూరు నగరంలోనూ అటు బాపట్ల పల్నాడు ప్రాంతాల్లో కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే మరి అటు ప్రభుత్వ సంబంధించి కూడా ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఉచిత బస్సుని ఏర్పాటు చేయటమే కాకుండా కూడా పూర్తి స్థాయిలో వారికి ఆల్ ద బెస్ట్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా మరి ఆల్ ద బెస్ట్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,28,000 మంది పైచిలుకు మంది విద్యార్థులు కూడా పరీక్ష రాయనున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుండి ఏప్రిల్ 1 వరకు కూడా పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ స్కూల్ అండి? సార్ మాది భాష్యం స్కూల్ సార్. మీ సెంటర్స్ నుంచి ఎంతమంది ఎగ్జామ్స్ రాయనున్నారు? టోటల్ 81 మెంబర్స్ ఉన్నారు సార్. సార్, విద్యార్థులకి ఒక మాస్టర్గా ఏం చెప్తారు? పిల్లలందరూ సంవత్సరాంతరం బాగా కష్టపడి చదివారు సార్. అందరూ టెన్షన్ పడకుండా చక్కగా రాయండి. మీరు చాలా బాగా చదివారు, చాలా బాగా రాయగలరు. అందరూ మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టు అందరూ చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. అంటే సంవత్సరం పాటు చదువుతారు విద్యార్థులు. ఈరోజు కొంత టెన్షన్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు అంటే వారికి మొదటిసారి స్టేట్ పరీక్షలు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు కొంత టెన్షన్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టెన్షన్ వేడాలంటే ఏం చేయాలి? వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంటారు. టెన్షన్ పడకుండా చక్కగా మీరు రాయండి. అటువంటి టెన్షన్ పడకుండా మంచి ధైర్యంతో అన్నీ రాయగలను అనే ఉద్దేశం మీద మంచి ఒక ఆలోచనతో రాయండి. మీరు చక్కగా స్కోర్ చేయగలరు. ప్రతి ఒక్కరూ బాగా రాయగలని కోరుకుంటున్నాను. ఏదైతే మరి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎవరికి వారు కూడా టాప్ మోస్ట్లో నిలవాలి. అటు ఏదైతే మరి మాస్టర్స్ చెప్తున్నటువంటి ఏ ఒక్కటి కూడా మరి పూర్తి స్థాయిలో 10 నెలలు చదివినటువంటి చదువు పూర్తిగా మరి దాదాపు 9:45 నుంచి 9:30 నుంచి 12:45 వరకు కూడా జరిగేటువంటి ఎగ్జామ్స్లో. సార్ చెప్పండి, మీ అమ్మాయి ఎగ్జామ్ రాస్తుందా? అవును సార్. సత్యవాణి. ఏ స్కూల్ అండి? భాష్యం స్కూలు. ఇక్కడ బాయ్స్ స్కూల్, మున్సిపల్ బాయ్స్ స్కూల్కి ఎగ్జామ్ సెంటర్ పడింది. ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ పాప ఎగ్జామ్స్ పట్ల? అందరూ చక్కగా బాగా రాయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఏంటంటే డే బై డే ఎగ్జామ్ రాసింది, చాలా యూజ్ఫుల్. లాస్ట్ ఇయర్ 7 పేపర్స్ ఉన్నప్పుడు 7 days జరిగేది. ఈరోజు ఎగ్జామ్ జరిగితే మళ్ళీ రేపు ఎగ్జామ్గా ఉండేది. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ కొత్త సిలబస్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈరోజు తెలుగు ఎగ్జామ్ జరిగింది అనుకోండి, రేపు రిజర్వ్ డే, రేపు గ్యాప్ ఉంటుంది. పిల్లలు హాయిగా రేపు ప్రిపేర్ అవడానికి మంచి ఛాన్స్. ప్రభుత్వం కూడా ఇంకోటి కూడా చేసింది, ఉచిత బస్సు ఏర్పాటు చేసింది. అది కూడా మంచిగా చేసింది. ఏంటంటే ఇప్పుడు రేపు ఈ రోజు ఈవినింగ్ కొంచెం రిలాక్స్గా ఉన్నా, రేపు ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఎల్లుండి రాయొచ్చు. అట్లా ఇంకోటి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి, సోషల్ 4 పేపర్స్ ఉన్నాయి. రెండింటికి 2 days వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే 7 పేపర్స్కి వన్ డే గ్యాప్ ఇవ్వడం చాలా మంచి ఆలోచన. ఈరోజు ఏదన్నా పిల్లలు అన్హెల్తీగా ఉన్నా, లేదంటే రాత్రి నిద్రగాసి స్ట్రెయిన్ అయినా ఈరోజు రిజర్వ్డ్గా ఉండి రేపు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంది. ఇది లేటెస్ట్గా ఈ సంవత్సరం పెట్టడం అనేది పేరెంట్స్గా మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరు స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. ఎలా ప్రిపేర్ అయ్యావు? కాసేపట్లో ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నావు, దాదాపు 10 నెలల పాటు కష్టపడ్డావు, అనేక సార్లు రివిజన్ చేసినటువంటి నేపథ్యంలో కాసేపట్లో ఎగ్జామ్స్కి వెళ్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే ఫస్ట్ మేము టెన్షన్ పడొద్దు అని మా టీచర్లు సజెషన్ ఇచ్చారు. అంతా ఓకే, బాగుంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఏం టెన్షన్ పడొద్దు, ఎగ్జామ్ హాల్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, మీరు చదువుకునే వస్తే, సో ఏం భయపడకండి, అక్కడ మన ఇన్ఛార్జెస్ ఉంటారు, అందరు గైడెన్స్. అంటే మీకు మీ స్కూల్స్ అంతా కార్పొరేట్ వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ర్యాంకుల కోసమే చూస్తున్నారు. మీరు రాసేటప్పుడు ఆ టెన్షన్ ఏమన్నా ఉండేటట్టు అవకాశం, మీకు మోటివేషన్ క్లాసులు ఏమన్నా చేశారా? మాకు మోటివేషన్ క్లాసెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు, అలా ఏం లేదు. ఎన్ని మార్కులు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఈ పరీక్షల్లో? 550+. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో డే ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిరోజు జరిగేటువంటి
నేపథ్యంలో ఈసారి ఎగ్జామ్స్ డే బై డే ఎగ్జామ్స్ వలన కూడా కొంత విద్యార్థులకు కూడా కొంత ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం పట్ల కూడా అటు పేరెంట్స్ నుంచి కూడా ఒక మంచి స్పందన అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎగ్జామ్స్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మరి ఫోటోస్టాట్ మిషన్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఎక్కడా లేకుండా కూడా అన్ని పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,28,000 పైచిలకు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నటువంటి నేపథ్యంలో అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 71,000 మంది కూడా విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 కూడా పరీక్షలు జరగనున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అటు ప్రభుత్వ సర్కారు కూడా పూర్తిగా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల నుంచి తాజా పరిస్థితి. వాట్ స్టూడియో.